నమస్తే వెల్కమ్ టు S9 టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురంలో జన సైనికులు చూపించారు. విశాఖ నగరంలో ప్రపంచ స్కిల్ డెవలప్మెంట్ దినోత్సవ వేడుకలు. కొప్పూరు మండలం ఔరంగాబాద్ సమీపంలోనే గోంకుర తిప్పలంకలో చిక్కుకున్న 11 మంది రైతులు. మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్ రామ్ సాయి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఘర్షణ. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకి వైసీపీ నేతలు సభ. సిద్దిపేట లంచావతారం ఎత్తిన తోగుట తహసీల్దార్ కృష్ణ. ములుగు జిల్లా గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పంచాయతీరాజ్ ఎర్రబెల్లి దయాకర్ రావు. వెంకయ్య నాయుడుకు ఘనంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురంలో జన సైనికులు చూపించారు. ఏటగట్టును ఆనుకొని ఉన్న వరద ముంపుకు గురైన బాధితులకు తమ వంతు సహాయం అందించారు. 90 మంది బాధిత కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, పాలు, బిస్కెట్లు జన సైనికులు పంపిణీ చేశారు. పడవ ఇంటింటికి వెళ్లి జనసేన ఇన్ఛార్జ్ చేగొండి సూర్యప్రకాష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికీ వరుస ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేగాని పట్టించుకోకపోవడం చాలా దారుణం. స్థానిక తహసీల్దార్ వరద ముంపు బాధితుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని తక్షణమే సస్పెండ్ చేయాలని చేగొండి సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. మీరు ఎప్పుడు రమ్మంటారు చెప్పండి. జాగ్రత్తగా ఉండాలి. అదే అన్ని సౌకర్యాలు ఉన్నాయమ్మా. పిల్లలైనా ఉన్నారు, సంటి పిల్లలు. అదే మామూలుగా పైదలకు ఫోన్ చేస్తాను నీకు. సెంటర్లో ఉన్నా ఓకే. విశాఖ నగరంలో ప్రపంచ స్కిల్ డెవలప్మెంట్ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీ, ఎంవీవీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ స్కిల్ డెవలప్మెంట్ పోటీలో అవార్డు సాధించిన వారిని సన్మానించారు. బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ జాతీయ స్కిల్ డెవలప్మెంట్ కాంపిటీషన్ లో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానం సాధించిందని, ఈ పోటీలలో
17 మెడల్స్ మన రాష్ట్రానికి చెందిన వారు సాధించారన్నారు. 7 మంది గోల్డ్ మెడల్స్ సాధించారని, వీరిలో 4 ప్రపంచ స్కిల్ డెవలప్మెంట్ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. ఓకే సార్, ఓకే ఓకే ఓకే. ఈ వైరింగ్ కనెక్షన్స్, కంట్రోలర్ అండ్ బ్యాటరీ. సో రియల్గా ఏంటంటే వీళ్ళకి సెంట్రల్ కంట్రోల్ ఏ వైర్ దేనికి కనెక్ట్ చేయాలి, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంది, అది బ్రేక్ సెన్సార్ ప్రాబ్లమ్, లైట్ ప్రాబ్లమ్, అది బ్యాటరీ ప్రాబ్లమ్, ఈ ఐడెంటిఫై చేసేదాన్ని ఎక్కువగా టెక్నాలజీ బ్యాటరీస్ ఉంటాయి. బటన్ రెగ్యులర్ బ్యాటరీస్ బ్యాటరీ వస్తుంది. అలా మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం హైదరాబాద్. మరి రివర్స్ పట్టుకోవచ్చు. లేక మనం బ్యాక్ రా ఒకసారి దయచేసి ఎలా ప్లీజ్ డిస్ప్లే ఆన్ ద చెక్ బుక్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, ఎన్ఎస్సిసి వాళ్ళు ఏపీని మీరు రీజనల్ స్కిల్స్ కాంపిటీషన్ యాక్చువల్గా కోవిడ్ టైంలో రీజనల్ క్యాంప్ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఔరంగాబాద్ సమీపంలోని గోంగురత్తి పలంకలో చిక్కుకున్న 11 మంది రైతులు గోదావరి ఉధృతికి డీజిల్ అయిపోవడంతో రాత్రి నుండి లంకలోనే ఉన్న రైతులు వారిని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టిన అధికారులు సురక్షితంగా 13 మంది రైతులను బయటకు తీసుకొచ్చిన పట్టణ సిఐ బృందం మరియు ఫైర్ డిపార్ట్మెంట్ 13 మంది రైతులను కాపాడిన పట్టణ సిఐ, ఫైర్ డిపార్ట్మెంట్ తదితర సిబ్బందిని డీఎస్పీ శ్రీనాథ్ అభినందించారు. అరే 13 మంది పక్కన ఉండమన్నారా సార్? పక్కన ఉండండి, పక్కన ఉండండి. ఎంతమంది ఎంత ఫ్లోటింగ్ అవసరం. టీవీలో ప్రసాద్ లాభం వచ్చేస్తారా కొబ్బరి చెట్లకి. తాడుకుంటే కదా కర్ర పెట్టుకోరా తాడు తాడు నువ్వు చేయనుకుంటాడు. పోలీసు రమేష్ అండి నా పేరు. నిన్న 10 గంటలకి బయలుదేరి గేదెలు ఉన్నాయి, పాడి గేదెలు ఉన్నాయి, చూడడానికి వెళ్ళామండి. ఈలోగా అక్కడ లేట్ అయిపోయింది. 4 మూలకి వచ్చేప్పటికి లేట్ అయిందండి. ఈలోగా వచ్చేస్తుంటే నా అమ్మ కంప్లైంట్ ఇచ్చి ట్రబుల్ ఇచ్చి ఆగిపోయామండి. రాత్రే మన సారు ఎస్ఐ గారు సార్ గట్రా తీసుకొద్దామని ట్రై చేశారు, కుదరలేదండి. పొద్దుటే తీసుకొచ్చారండి. రెవెన్యూ వారు, పోలీసు వారు, అలాగే ఫైర్ సిబ్బంది తీసుకొచ్చారు. ఎవరో వెళ్ళకండి, ఇది ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది,
మేము చాలా రిస్క్ పడ్డాం, తీసుకొచ్చారండి. నా పేరు పాత శ్రీనివాస్ అండి, ఔరంగాబాద్ గ్రామం అండి. ఔరంగాబాద్ గ్రామం అండి. మా దోళ్ళ పాడి గీతలు కట్టానండి లంక మీద ఉంటాయండి. గోదావరి ఫ్లడ్ వచ్చిన వల్ల అవి ఎక్కడికైనా కొట్టుకుపోతాయి. మీ లంక నుండి పెద్ద పై లంక మెరక తోలుదామని వెళ్ళామండి. ఇక్కడి నుంచి అక్కడ కొన్ని తోలేమండి, కొన్ని కనపడలేదండి. కనపడకపోతే పై రౌండ్ నుంచి వెళ్ళామండి. వెళ్ళి 4 పక్కలకి వెళ్తే లేట్ అయిపోతే నామ దగ్గరకు వచ్చామండి. 6 అయిందండి. నా స్టార్ట్ చేతులకి నా కోత రిపేర్ వచ్చిన వల్ల నా పైకి ఎక్కలేకపోయిందండి. అప్పుడు లంగరేసిన దెబ్బ కట్టేసి ఉన్నాండి, వడ్లీ కట్టేసి ఉన్నాను. 6 మన వారు పోలీస్ స్టేషన్ వారికి తెలియపరిచారండి ఫోన్ చేసి. 9 అయిందండి. అప్పటికి 9 అయిందండి. నైట్ ఇంకా రాలేక చేసేది తుప్పలంబ గట్రా రాలేకండి. పొద్దుట 5 గంటలకు మన రెవెన్యూ వారు, పోలీసు వారు, ఫైర్ వారు అందరు కలిపి వచ్చండి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారండి. ఔరంగాబాద్ గ్రామం. ఎంతమంది వెళ్ళారు మీరు? 13 మంది అండి. ఔరంగాబాద్ గ్రామం నుంచి 4 అండి, వేములూరు వాళ్ళు 6 అండి, కొవ్వూరు వాళ్ళు 3 అండి. నమస్తే అండి, నా పేరు ఏఎల్ఎస్ రవికుమార్. నేను కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ SHOని. యాక్చువల్లీ మాకు నేను ఈవినింగ్ అరౌండ్ 9:30 ఆ టైంకి ఔరంగాబాద్కి చెందిన అలాగే కొవ్వూరు, వేములూరు చెందినటువంటి 13 మంది వ్యక్తులు గోంగూరగడ్డ లంకలో పడవ ట్రబుల్ చిక్కుపోయారని చెప్పి మాకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. అప్పటి నుంచి మా DSP గారు, అలాగే RDO గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు అంతా కూడా SP గారి యొక్క పర్యవేక్షణలో అంతా కూడా ఏ రకంగా వాళ్ళు రెస్క్యూ చేయాలనే దాని మీద ప్లాన్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 5 ఆ టైం ఇక్కడి నుంచి నేను, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గారు, అలాగే మన వాళ్ళ సిబ్బంది, అదేవిధంగా ఇక లోకల్లో స్విమ్మర్స్ 5 తీసుకొని మేము బయలుదేరడం జరిగింది ఒక బోట్లో. మేము వెళ్ళేసరికి వీళ్ళంతా కూడా గోంగూరగంటలగ్గ లంక యొక్క గట్టు మీద పడవలో ఉన్నారు. ఇంజిన్ ట్రబుల్ ఇచ్చింది, ఇంజిన్ కదిలే పరిస్థితి లేదు. అది మేము వెళ్ళి వాళ్ళ సహాయం చేసి లోకల్ స్విమ్మర్ సహాయంతో ఆ పడవను రిపేర్ చేయించి దాన్ని తీసుకుని మార్నింగ్ 8:30 ఆ టైంకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. గోదావరి 3 రోజుల నుంచి కూడా వీళ్ళందరికీ ఈ లంక గ్రామస్తులు కాకపోయినప్పటికీ కూడా ఈ గోదావరి ఒడ్డున ఉండే ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఊరికి కూడా మనం తిరిగి చెప్తా ఉన్నాము, గోదావరి వరద ఎక్కువగా ఉంది, ఎవరు కూడా లోపల వేటకు కానీ లంకలకు కానీ వెళ్ళవద్దని మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ వీరు ఔరంగాబాద్ చెందినటువంటి అవుట్స్కట్స్లో నుంచి వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఆ విషయం ఎవరికి తెలియదు. తర్వాత నైట్ మనకి 9:30కి మనకి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మనం అలర్ట్ అయ్యి వీళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. దీనిలో మా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ గారు, అలాగే మా DSP గారు, RDO గారు వీళ్ళంతా కూడా సమయానికి సరైన సూచనలు ఇవ్వడం జరిగింది మాకు. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్ రామ్ సాయి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఘర్షణలో 2 తీవ్ర గాయాలు. బీర్ బాటిల్స్ తో తలపై కొట్టుకోవడంతో కర్రి పవన్ కుమార్ కు తీవ్ర గాయాలు. గొడవను అదుపు చేయడానికి మధ్యలో వెళ్లిన ఎర్రంశెట్టినానికి గాయాలు. కట్ట భవానీకృష్ణ అనే వ్యక్తి ముందు బీర్ బాటిల్ తో దాడి చేసి ప్రతీకారం తీరక కత్తితో దాడి చేస్తున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. భవానీ అంట, భవానీ నాకు తెలియదు అసలు కడుతున్నా ఎవరో. భవానీ వచ్చాడు, ఆ CC కెమెరా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ పడకపోయాడు, తప్పించుకున్నా. మెడకైపోయాడు, తప్పించుకున్నా. నెత్తి మీద పడేసాడు. తప్పుకున్నాక ఇక్కడ తగిలింది కదా, ఇక్కడ జరిగింది కదా, అంత జరిగి బ్లడ్ కార్డు వెళ్ళిపోతున్నప్పుడు అది పని అయిపోయిందా వెళ్ళిపోరా అని చెప్పి పంపించేసాడు సుబ్బన్న. మా ఆవిడ వీళ్ళు మా తమ్ముడు వీళ్ళు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. గొడవ ఏం జరిగింది తమ్ముడు? అసలు ఎందుకు జరిగింది? గొడవ లేదు, ఏం లేదు. ఆ CC కెమెరా చెక్ చేసుకోండి.
మళ్ళీ నన్ను ఏంటంటే అసలు పనిపడి వెళ్ళిపోమని చెప్పి పంపించాను. ఏంటన్నా ఇది దీంట్లో బిల్లు వేసుకుని తిరుగుతూ నాకేం తెలియదు. మాజీ ఎమ్మెల్యే తంకిరాల సౌమ్యకి వైసీపీ నేతలు సవాల్. ఎమ్మెల్యే డాక్టర్ మోండితోకు జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మోండితోకు అరుణ్ కుమార్ పై మీరు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దమ్ముందా అంటూ ప్రశ్నించారు. నిరూపించలేకపోతే మీకు క్యారెక్టర్, క్రెడిటబిలిటీ లేదని ఒప్పుకొని వారిపై మీరు చేసిన అసత్య దుష్ప్రచార వ్యాఖ్యలకు క్షమాపణలు కొడతారా అని సవాలు విసురుతున్నారు. తంకిరాల సౌమ్య గత తెలుగుదేశం ప్రభుత్వంలో చెంతల రూపంలో మేము వసూలు చేశామని మీరు బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు కదా, అంత బహిరంగంగా ఒప్పుకున్న వసూలు రాని మీరా? వసూలు రాజులు మీ 4 మండలాల మంత్రులా అనేది మీరే తెలుసుకోవాలి అని ప్రశ్నించారు. నాగార్జున శ్రీనివాస్ సస్పెండ్ దగ్గర నుంచి కూడా ఒక అధికారి బలైపోయేటప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు, మా అవినీతి చూపి రాజీనామా చేస్తామని. రాజీనామా చేస్తారో లేదో మీ వివక్షతకే మేము వదిలేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మీరు ఇవాళ మీ నాయకుడి మీద నమ్మకం పోయింది, మీ పార్టీకి ఇవాళ భవిష్యత్తు లేదనే మాట అర్థమైన తర్వాత మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నందిగామ మున్సిపాలిటీ విషయం మాట్లాడుకోవాల్సి వస్తే విజిలెన్స్ దాడులు గత పాలకవర్గంలో ఎన్నిసార్లు విజిలెన్స్ దాడులు జరిగినాయి, ఎన్నిసార్లు మీ యొక్క కౌన్సిలర్ ప్రతినిధులు ఆఫీసు వదిలిపెట్టి పారిపోయినటువంటి ఘటనలు పేపర్లో క్లిప్పింగ్స్తో సహా రెడీగా ఉన్నాయి. మీరు పందులు పట్టకుండా పందులను పట్టుకున్నాం 1,50,000 జరిగితే మీ కౌన్సిలర్లే మీ ఆఫీసులో కాల్ చేసినటువంటి పత్రికా క్లిప్పింగ్స్ ఇవాటికి కూడా ఉన్నాయి. ఇంకా డీజిల్ మంచినీళ్ళు ఇవ్వకుండా డీజిల్ ఖర్చులు రాసినటువంటి ఘటనలు ఉన్నాయి. ఇంకా మాట్లాడాల్సి వస్తే మీ చైర్మన్ గారు పనిచేయట్లేదని ఒక బీసీ చైర్మన్ ని పక్కన పెట్టి మీరు ప్రతి మంగళవారం మున్సిపాలిటీ అని ఆ మున్సిపాలిటీలో కూర్చొని మీరు ఏం చేశారో, మీ పేరు మీద ఎంత కలెక్షన్ జరిగిందో కౌన్సిలర్స్ అందరికీ తెలుసు, నందిగామ ప్రజానీకానికి కూడా తెలుసు. ఇంకా చెప్పాలంటే ఫ్లెక్సీల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కళ్ళ ముందే ఉన్నాయి మీరు చేసినటువంటి దౌర్జన్యాలు. వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ ముందు మే నెలలో మా ఆఫీస్ ముందు ఉన్నటువంటి ఫ్లెక్సీ కూడా టౌన్ లో కాదు, అసలు టౌన్ లో మొత్తం తీసేశారు. మీరు మా ఆఫీస్ ముందు ఉన్నటువంటి ఫ్లెక్సీని కూడా తీయడానికి మీరు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 8 స్టేషన్ల నుంచి కూడా పోలీసు ఎస్ఐల్ని ఎస్సీఐల్ని పిలిపించి నైటు అర్ధరాత్రి దాకా మమ్మల్ని టార్చర్ చేసే సంగతి మీరు మర్చిపోయారా? మా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక యాక్సిడెంట్ లో ఇక్కడ మృతులు చనిపోయినప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసినటువంటి దౌర్జన్యం, ఆ కేసులో వైఎస్ఆర్ పార్టీలో ఉన్న 36 మంది మీద కేసులు పెట్టిన ఘటన మీరు మర్చిపోయారా? మీకేమన్నా గుర్తు లేకుండా మాట్లాడుతూ ఉన్నారా? చాలా ఉదంతాలు ఉన్నాయి. మీరు చాలా ఎన్ని కూడా గుర్తు పెట్టుకుని మాట్లాడి. సిద్దిపేట లంచవతారం ఎత్తిన తోగుట తహసీల్దార్ కృష్ణ భూముల రిజిస్ట్రేషన్ కోసం బహిరంగంగా డబ్బులు అడుగుతున్న తోగుట తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తున్న రైతుల నుంచి యథేచ్ఛంగా డబ్బులు తీసుకుంటున్న తోగుట ఎంఆర్ఓ కృష్ణమోహన్ ఖుషిగా డబ్బులు ఇచ్చి పోవాలంటూ రైతులకు ఉచిత సలహా ఇస్తున్న ఎంఆర్ఓ డబ్బులు ఇవ్వకుంటే సర్వే పని చేయట్లేదని చెబుతున్న ఎంఆర్ఓ డబ్బులు తీసుకుంటూ కెమెరాకు చిక్కిన ఎంఆర్ఓ.
జీరోక్స్ వచ్చు జీరోక్స్ ఒకళ్ళు ములుగు జిల్లా గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాచేడు మండలం పుసూరు బ్రిడ్జ్ వద్ద వరద ఉధృతి పరిశీలించి వాచేడు మండలంలోని బీసీ కాలనీలో ముంపుకు గురైన బాధితులను పరామర్శించారు. ఏటూరు నాగర మండలంలోని రొయ్యూరులో వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దీనిలో మన పీక్ వచ్చేసి 29.4 లక్షలు బీసీ పల్లెలో వాళ్ళు ఏంటి గుడి చేసుకున్నారో 30 మంది కుట్టుకుపోయారు సార్ గోదావరి, వాళ్ళకి పెన్ను వాళ్ళకి 30 మంది వేరే స్కూల్లో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు ఘనంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన ముగించుకొని ఢిల్లీకి తిరిగి ప్రయాణం అయిన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఘన వీడ్కోలు పలికారు. శనివారం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు మంత్రి వీడ్కోలు పలికారు. ఉదయం 8 గంటలకు ఆయన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురంలో జన సైనికులు చూపించారు. విశాఖ నగరంలో ప్రపంచ స్కిల్ డెవలప్మెంట్ దినోత్సవ వేడుకలు. కొప్పూరు మండలం ఔరంగాబాద్ సమీపంలోనే గోంకుర తిప్పలంకలో చిక్కుకున్న 11 మంది రైతులు. మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్ రామ్ సాయి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఘర్షణ. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకి వైసీపీ నేతలు సభ. సిద్దిపేట లంచావతారం ఎత్తిన తోగుట తహసీల్దార్ కృష్ణ. ములుగు జిల్లా గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పంచాయతీరాజ్ ఎర్రబెల్లి దయాకర్ రావు. వెంకయ్య నాయుడుకు ఘనంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే విత్ us.